Hi, my dear banking aspirants. Welcome to VRK Tutorials. This is PK, your mentor. ఈరోజు మనం ఇన్ఈక్వాలిటీస్ ప్రాక్టీస్ సెషన్ అయితే మనం చేయబోతున్నాము. లాస్ట్ వీడియోలో మనం ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి, అవి ఎలా సాల్వ్ చేయాలి అనేది మనమైతే నేర్చుకున్నాము. ఈరోజు ఆ నేర్చుకున్నది ప్రాక్టీస్ అయితే చేద్దాము. నేర్చుకునే ముందు ఒకసారి మీకు రివిజన్ అయితే చేస్తాను. ఇన్ఈక్వాలిటీస్లో మనకి 5 సింబల్స్ అయితే ఉంటాయి. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా 5 సింబల్స్ ఏంటంటే గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఈ 5 సింబల్స్ అయితే ఉంటాయి. వీటిలో ఈ 3 అనేవి డెఫినెట్ సింబల్స్, ఈ 2 ఇండెఫినెట్ అనమాట. ఈ 2 ఇండెఫినెట్ రిలేషన్ అయితే చూపిస్తాయి. ఓకే, మనం అయితే ఓపెన్ గేట్ మెథడ్ అయితే చూస్ చేసుకున్నాము సాల్వ్ చేయడానికి. ఇదైతే ఓపెన్ గేట్, 2 ఎండ్స్ అయితే ఇది మనకి ఎంట్రీ. ఈ సింబల్ ఇలా ఉంది, గ్రేటర్ దెన్ సింబల్ ఇలా ఉంది అనుకోండి, ఇటు నుంచి అయితే మనకి ఎంట్రీ ఉంటుంది, ఇటు నుంచి అయితే ఎంట్రీ లేదు. ఏ గ్రేటర్ దెన్ బి అనుకోండి, ఏ నుంచి బికి వెళ్ళడానికి అయితే దారి ఉంది, బి నుంచి అయితే ఏకి దారి లేదు. సపోజ్ ఏ లెస్ దెన్ బి అయితే ఉందనుకోండి, బి నుంచి ఏకి అయితే దారి ఉంది, ఏ నుంచి బికి అయితే దారి లేదు. ఈ మెథడ్ యూజ్ చేసి మనం అయితే ఎలా సాల్వ్ చేయాలనేది లాస్ట్ సెషన్లో అయితే తెలుసుకున్నాము. ఇప్పుడైతే మనం మరిన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఈ సబ్జెక్ట్ మీద ఇంకొంచెం గ్రిప్ అయితే తెచ్చుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసింది. స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. మనం ముందు అయితే డిస్కస్ చేసుకున్నాము. అన్ని క్వశ్చన్స్ అయితే ముందుగా మనం స్టేట్మెంట్స్ అంటే క్వశ్చన్ సాల్వ్ చేసి తర్వాత మనం ఇచ్చిన కన్క్లూజన్స్ కరెక్టా కాదా అని అయితే చెప్తాము. కాకపోతే ఇన్ఈక్వాలిటీస్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే మనం ముందుగా కన్క్లూజన్స్ చూసుకోవాలి. కన్క్లూజన్స్ని చూసుకొని తర్వాత ఆ కన్క్లూజన్ ఇచ్చిన స్టేట్మెంట్తో రిలేట్ చేసి అప్పుడు ఆ కన్క్లూజన్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది అయితే చెప్పాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ కన్క్లూజన్ ఏమడుగుతున్నాడు, ఏ నుంచి బి ఈకి దారి ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఏ నుండి ఈకి ఎలా వెళ్ళాలి, ఫస్ట్ ఏ నుండి బికి, బి నుండి సికి, సి నుండి డి, ఆ తర్వాత డి నుండి ఇంత దూరం ప్రయాణించాలన్నమాట. అయితే ఇక్కడ మీరు చూసుకోండి, ఏ నుండి బికి అయితే దారి ఉంది, గ్రేటర్ దెన్ అంటున్నాడు. గ్రేటర్ దెన్ అంటే దారి అయితే ఉంది, సో ఇంటి నుండి బి ఇంటికి అయితే వెళ్తాం. నెక్స్ట్ బి నుండి సికి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఉంది, అంటే ఇంటికైతే వెళ్ళడానికి అయితే దారి అయితే ఉంది. కాకపోతే సి అనేవాడు ఏమంటున్నాడు, మా ఇంటికైతే నువ్వు రావచ్చు కానీ నీటికి అయితే రావాలి, డోర్ మ్యాట్ ఉంది క్లీన్ చేసుకొని పరిశుభ్రంగా అయితే రావాలి అని కండిషన్ అయితే పెట్టింది అనమాట. సో బి అనేవాడు ఓకే అని చెప్పేసి సి ఇంటికి అయితే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సి నుండి డికి వెళ్ళాలి, ఈక్వల్ టు అని ఉంది. ఈక్వల్ టు అంటే మనకు తెలుసు మ్యూచువల్ కోఆర్డినేషన్ అనమాట. నువ్వు మా ఇంటికి అయితే రావచ్చు, నేను మీ ఇంటికి అయితే రావచ్చు, ఏ ప్రాబ్లం లేదు, ఏ అబ్జెక్షన్ అయితే లేదు అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ వరకు అయితే వచ్చేసారు. మరి డి నుండి ఈకి వెళ్ళాలంటే గేట్ అయితే క్లోజ్ చేస్తుంది అనమాట. ఓకే, డి నుండి ఈకి అయితే గేట్ క్లోజ్ చేసింది. ఈ అయితే డి ఇంటికి అయితే రాగలుగుతుంది కానీ డి మాత్రం ఈ ఇంటికి అయితే వెళ్ళలేదు. సో ఏ నుండి ఈకి దారి ఉందా అంటే లేదు. సో ఫస్ట్ కన్క్లూజన్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ రెండోది ఏం అడుగుతున్నాడు, ఈ నుండి సికి దారి ఉందా అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ యాక్చువల్గా ఏమి ఇచ్చారు, సి లెస్ దెన్ ఈ అని ఇచ్చారు. కానీ మన కన్వీనియంట్ గా మనం ఎట్లా తీసుకుంటాము, ఈ గ్రేటర్ దెన్ సి అంటే ఈ నుండి దారి ఎత్తుకాలన్నమాట. మనకి ఈ నుండి సికి దారి ఎత్తుకాలి. ఈ నుండి సికి దారి ఎత్తుకాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఈ నుండి డి వరకు అయితే వెళ్ళాలి, డి నుండి సికి అయితే వెళ్ళాలి. ఈ నుండి డికి వెళ్ళడానికి అయితే గేట్ అయితే ఓపెన్ చేసి పెట్టింది, ఈజీగా పాస్ త్రూ అవుతుంది, డి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. నెక్స్ట్ డి నుండి సికి వెళ్ళాలనుకోండి, ఈక్వల్ టు అయితే ఉంది. సో మనకి ఈక్వల్ టు అయితే మ్యూచువల్ కోఆర్డినేషన్ అనమాట, నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి రావచ్చు అని చెప్పేసి. సో ఈ నుంచి సికి అయితే దారి క్లియర్ కట్గా ఉంది. సో కన్క్లూజన్ టు ఫాలోస్. ఆన్సర్ ఓన్లీ కన్క్లూజన్ టు ఫాలోస్. ఆన్సర్ ఇక్కడైతే చెక్ చేయండి, ఆన్సర్ బి, కన్క్లూజన్ టు ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి వీడియో అయితే పాజ్ చేయండి, పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ఇక్కడ క్వశ్చన్ కన్క్లూజన్ 1 ఏమడుగుతున్నాడు, క్యూ లెస్ దెన్ టీ అంటున్నాడు. అంటే టీ నుంచి క్యూకి దారి అయితే ఉందా లేదా అని అడుగుతున్నాడు. టీ నుంచి క్యూకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, టీ ఇక్కడైతే ఉంది, క్యూ అయితే ఇక్కడ ఉంది. సో టీ నుంచి క్యూ వాళ్ళకి వెళ్ళాలంటే ఫస్ట్ టీ నుంచి ఎస్కి వెళ్ళాలి, ఎస్ నుండి ఆర్కి వెళ్ళాలి,
ఆర్ నుండి క్యూకి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ టీ నుండి ఎస్కి వెళ్ళాలంటే ఈక్వల్ టు ఉంది. ఈక్వల్ టు అంటే మ్యూచువల్ కోఆర్డినేషన్. నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి వెళ్ళొచ్చు అనేది అయితే ఉంది. సో టీ నుండి ఎస్కి అయితే ఈజీగా వెళ్తుంది. నెక్స్ట్ ఎస్ నుండి ఆర్కి వెళ్ళాలి. ఎస్ నుండి ఆర్కి అయితే గేట్ ఓపెన్ చేసి ఉంది. ఇటు నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇది గేట్ ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఎస్ నుండి ఆర్కి అయితే పాస్ త్రూ అవుతుంది. ఈ రెండు పాస్ అయ్యాయి. నెక్స్ట్ ఆర్ నుండి క్యూకి. క్యూ అయితే గేట్ అయితే ఓపెన్ చేసి పెట్టింది, కానీ అబ్జెక్షన్ అయితే ఏం లేదు. కాకపోతే ఒక కండిషన్ అనమాట, మా ఇంటికి అయితే రావచ్చు కానీ డోర్ మ్యాట్ ఉంది, క్లీన్ చేసుకొని అయితే రావాలి అని చెప్పి. సో కంప్లీట్గా ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే టీ నుండి క్యూ వరకు అయితే దారి ఉంది. సో కన్క్లూజన్ 1 ఈస్ ట్రూ. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, ఎస్ నుండి పీకి దారి ఉంది అన్నారు. పీ లెస్ దెన్ ఎస్ అంటే మనం ఎలా ఊహించుకోవచ్చు, ఎస్ గ్రేటర్ దెన్ పీ అంటే ఎస్ నుండి పీ ఇంటి వరకు వెళ్ళాలి. ఎస్ నుండి పీకి దారి ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఎస్ అనేది ఇక్కడ ఉంది, పీ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి అయితే రాసుకున్నాము. పీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఎస్ నుండి పీకి అయితే వెళ్ళాలి. ఓకే, ఎస్ నుండి ఆర్కి వెళ్ళడానికి అయితే లెస్ దెన్ ఉంది, అంటే ఇక్కడ గేట్ అయితే ఓపెన్ చేసి ఉంది. మనం ఈ డైరెక్షన్ చూసుకున్నాం, ఎస్ నుంచి పీకి వెళ్ళాలి కాబట్టి ఎస్ ఇక్కడ ఉంది, పీ ఎక్కడ ఉంది, ఈ డైరెక్షన్లో అయితే వస్తాం. ఇక్కడైతే ఎస్ నుండి ఆర్కి అయితే గేట్ ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఈజీగా పాస్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఆర్ నుండి క్యూకి వెళ్ళాలి. ఆర్ నుండి క్యూకి వెళ్ళాలంటే క్యూ అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టి ఉంది, కాకపోతే డోర్ మ్యాట్ అయితే వేసింది అనమాట. అయితే మా ఇంటికి రావచ్చు, కాకపోతే నీట్గా అయితే రావాలి, కాలు కడుక్కొని అని చెప్పేసి కండిషన్ అయితే పెట్టింది. సో ఈ కండిషన్ అయితే ఆర్ ఒప్పుకుంది. ఆర్ ఇంటి నుంచి క్యూ ఇంటికి అయితే క్లియర్ కట్గా దారి అయితే ఉంది అనమాట. నెక్స్ట్ క్యూ ఇంటి నుండి పీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో ఇక్కడ పీ కూడా గేట్ ఓపెన్ చేసి పెట్టింది, యు ఆర్ వెల్కమ్ అని చెప్పేసి ఉంది కాబట్టి క్యూ నుంచి పీకి అయితే దారి ఉంది. సో ఎస్ నుండి పీకి అయితే దారి అనేది ఉంది. కన్క్లూజన్ 2 ఆల్సో ఫాలోస్. ఇక్కడ ఆన్సర్ ఏంటి, 1 ఫాలో 2 ఫాలో కాబట్టి బోత్ 1 and 2 ఫాలోస్. ఆన్సర్ ఈ బోత్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ ఒకసారి వీడియో అయితే పాస్ చేసి చూడండి, మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఆన్సర్ రైట్ రాంగో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ నుంచి డబ్ల్యూకి దారి ఉందా లేదా అని అడుగుతున్నారు. ఎక్స్ నుంచి డబ్ల్యూకి, ఎక్స్ అయితే ఇక్కడ ఉంది, డబ్ల్యూ అయితే ఇక్కడ ఉంది. ఎక్స్ నుంచి డబ్ల్యూకి వెళ్ళాలంటే ఎక్స్ నుండి వై వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వై వాళ్ళ ఇంటి నుండి జెడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, జెడ్ వాళ్ళ ఇంటి నుండి డబ్ల్యూ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ ఎక్స్ నుంచి వై వాళ్ళ ఇంటికి అయితే డబుల్ దారి అయితే ఉంది, మ్యూచువల్ కోఆర్డినేషన్ అనమాట. మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి వెళ్ళొచ్చు అని అనుకున్నారు కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది వై ఇంటికి అయితే ఈజీగా పాస్ త్రూ అయిపోయింది. నెక్స్ట్ వై నుంచి జెడ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే జెడ్ అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టింది, నువ్వు మా ఇంటికి అయితే రావచ్చు, కాకపోతే డోర్ మ్యాట్ ఉంది కాబట్టి పరిశుభ్రంగా కాలు కడుక్కొని నీట్గా అయితే ఇంట్లోకి రావాలని చెప్పి కండిషన్ పెట్టింది. సో డోర్ ఓపెన్ చేసింది కాబట్టి ఆ కండిషన్కి ఓకే అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోయింది ఎక్స్ అనేది. నెక్స్ట్ జెడ్ నుంచి డబ్ల్యూకి వెళ్ళాలంటే గ్రేటర్ దెన్ సింబల్ అయితే ఉంది. ఈ గ్రేటర్ దెన్ సింబల్ కూడా డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టి ఉంది, ఈజీగా పాస్ త్రూ అయిపోవచ్చు. సో ఎక్స్ నుంచి డబ్ల్యూకి దారి ఉందా అంటే ఉంది. సో కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ అని అడుగుతున్నాడు, అంటే జెడ్ నుంచి ఎక్స్కి మ్యూచువల్ కన్సెంట్ ఉందా లేదా అని. ఇక్కడ చూసినట్లయితే జెడ్ అనేది ఇక్కడ ఉంది, జెడ్ అనేది ఇక్కడ ఉంది, ఎక్స్ అనేది ఇక్కడ ఉంది. ముందు జెడ్ నుంచి ఈక్వల్ మ్యూచువల్ కన్సెంట్ ఉందా లేదంటే ముందు దారి అనేది అయితే ఉండాలి. ఇక్కడ నుంచి ముందు అసలు జెడ్ నుంచి వైకి వెళ్ళి వై నుంచి ఎక్స్కి అయితే వెళ్ళాలి దారి, కానీ జెడ్ నుంచి వైకి వెళ్ళడానికి దారి అయితే లేదు కాబట్టి గేట్ అయితే వేసింది. వై అనేవాడు జెడ్కి గేట్ క్లోజ్ చేస్తున్నాడు, నువ్వైతే మా ఇంటికి అయితే రావడానికి లేదు, నేను మీ ఇంటికి అయితే వస్తాను నీట్గా, కానీ నువ్వు మా ఇంటికి అయితే రావడానికి వీలు అని చెప్పి గేట్ వేసి పెట్టింది అనమాట. సో జెడ్ నుంచి ఎక్స్కి దారే లేదు కాబట్టి మ్యూచువల్ కన్సెంట్ ఉందా లేదా అంటే ఆప్షన్ లేదని చెప్పొచ్చు. సో కన్క్లూజన్ 2 ఈస్ ఫాల్స్. ఆన్సర్ ఏంటి, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఆన్సర్ ఏ, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి వీడియో అయితే పాస్ చేయండి, పాస్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఆన్సర్ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ కన్క్లూజన్ 1 ఏం అడుగుతున్నాడు, క్యూ నుంచి ఓకి దారి ఉందా అని అడుగుతున్నాడు. క్యూ ఇక్కడ ఉంది,
ఓ ఇక్కడ ఉంది. ఏ డైరెక్షన్లో అయితే వెళ్ళాలి మనం? ఈ డైరెక్షన్లో అయితే వెళ్ళాలి. క్యూ నుంచి ఓ ఇంటికి ఎలా వెళ్ళాలి? క్యూ నుండి పీ వరకు వెళ్ళాలి. పీ నుండి ఓ వరకు అయితే వెళ్ళాలి. క్యూ నుండి పీకి దారి ఉందా అంటే ఎస్, పీ అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టింది కాబట్టి క్యూ అనేవాడు పీ ఇంటికి అయితే ఈజీగా వెళ్తాడు. పీ నుండి ఓ ఇంటికి వెళ్ళాలంటే మ్యూచువల్ కాన్సెంట్ ఉంది పీకి ఓకి. నువ్వు మా ఇంటికి అయితే రావచ్చు, నేను మీ ఇంటికి అయితే రావచ్చు, పరిశుభ్రంగా అయితే రావాలి, అంటే మిగతా కండిషన్స్ అన్నీ ఓకే అయితే నాకైతే ఏ ప్రాబ్లం లేదని చెప్పి వీళ్ళిద్దరికి మ్యూచువల్ కన్సెంట్ అయితే ఉంది. సో పి అనేవాడు క్యూ ఇంటికి కూడా వెళ్ళొచ్చు. క్యూ అనేవాడు అప్పుడు క్యూ ఇంటి నుండి ఓ ఇంటికి దారి ఉందా అంటే ఎస్, క్యూ ఇంటి నుండి ఓ ఇంటి వరకు అయితే దారి అయితే ఉంది. కన్క్లూజన్ 1 ఈస్ ట్రూ. నెక్స్ట్ ఎం ఇంటి నుండి క్యూ ఇంటికి దారి ఉందా అని అడుగుతున్నారు. ఎం అయితే ఇక్కడ ఉంది, క్యూ అయితే ఇక్కడ ఉంది. ఓకే, ఎం నుంచి క్యూ వరకు వెళ్ళాలంటే ఎం నుండి ఎన్ వరకు వెళ్ళాలి, ఎన్ నుండి ఓకి వెళ్ళాలి, ఓ నుండి పి వరకు వెళ్ళాలి, పి నుండి క్యూ వరకు అయితే వెళ్ళాలి. సో ఎం నుండి ఎన్కి వెళ్ళాలంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ అయితే ఉంది, ఈజీగా పాస్ త్రూ అయితే అయ్యొచ్చు. ఎన్ గేట్ ఓపెన్ చేసి పెట్టి ఉంది కాకపోతే చిన్న కండిషన్ అయితే పెట్టింది, మా ఇంటికి అయితే రావచ్చు కానీ క్లీన్గా అయితే రావాలని చెప్పేసి కండిషన్ అయితే పెట్టింది. గేట్ ఓపెన్ చేసింది కాబట్టి ఎం అయితే ఎన్ వాళ్ళ ఇంటికి అయితే పాస్ త్రూ అయిపోయింది. నెక్స్ట్ ఎన్ ఇంటి నుండి ఓ ఇంటికి వెళ్ళాలి. ఎన్ ఇంటి నుండి ఓ ఇంటికి వెళ్ళాలంటే గ్రేటర్ దెన్ సింబల్ ఉంది, అంటే ఓ అనేవాడు ఎన్కి గేట్ ఓపెన్ చేసి పెట్టాడు, నువ్వు అయితే మా ఇంటికి అయితే రావచ్చు, ఏ ప్రాబ్లం లేదు అన్నాడు కాబట్టి ఎన్ ఇంటి నుండి ఓ ఇంటికి ఈజీగా పాస్ త్రూ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఓ నుండి పీకి వెళ్ళాలి. ఓకి పీకి మ్యూచువల్ కన్సెంట్ ఉంది, అన్ని ఒప్పుకుంటే మన ఇద్దరికి మ్యూచువల్ కన్సెంట్, నీకు ఓకే అయితే మాకు ఓకే అని చెప్పొచ్చి మ్యూచువల్ కన్సెంట్ అయితే ఉంది కాబట్టి ఓ నుండి పీకి అయితే ఈజీగా పాస్ త్రూ అయిపోయింది. నెక్స్ట్ పీ నుండి క్యూకి వెళ్ళాలంటే క్యూ మాత్రం డోర్ వేసి పెట్టింది అనమాట. నేను మీ ఇంటికి అయితే వస్తా కానీ నువ్వు మా ఇంటికి రావడానికి అయితే వీల్లేదని చెప్పేసి డోర్ అయితే వేసి పెట్టింది. సో ఇది దారి లేదు కాబట్టి కన్క్లూజన్ 2 ఈస్ ఫాల్స్. ఎం ఇంటి నుండి క్యూ ఇంటి వరకు అయితే దారి అనేది లేదు. సో కన్క్లూజన్ 2 ఈస్ ఫాల్స్. ఆన్సర్ ఏంటి? ఓన్లీ కన్క్లూజన్ 1 ఈస్ ట్రూ, అంటే ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఆన్సర్ ఏ, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి వీడియో అయితే పాజ్ చేయండి, పాజ్ చేసి ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత మీ ఆన్సర్ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఎస్ లెస్ దెన్ వి అంటున్నాడు. అయితే మనం దారి కనుక్కోవాలంటే ఎట్లా రాసుకుంటాం? వి నుండి ఎస్ అనే ఈ దారి అయితే ఎదుగుతాం. వి అయితే ఇక్కడ ఉంది, ఎస్ అయితే ఇక్కడ ఉంది. వి ఇంటి నుండి ఎస్ ఇంటికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? వి ఇంటి నుండి ముందుగా యు ఇంటికి వెళ్ళాలి, యు నుండి టీ ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత టీ ఇంటి నుండి ఎస్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ చూడండి, వి నుండి యు ఇంటికి వెళ్ళడానికి యు అయితే వికి గేట్ అయితే క్లోజ్ చేసి పెట్టింది. నేను మీ ఇంటికి రావడానికి అయితే ప్రాబ్లం లేదు కానీ నువ్వు మా ఇంటికి అయితే రావద్దు అని చెప్పి గేట్ అయితే క్లోజ్ చేసింది కాబట్టి వి ఇంటి నుండి యు ఇంటికే దారి లేదు, కానీ వి ఇంటి నుండి ఎస్ ఇంటికి అయితే దారి ఇంకా పాసిబుల్ కాదు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి అసలు అక్కడికి పాసిబుల్ కాదు కాబట్టి కన్క్లూజన్ 1 అనేది ఫాల్స్. కన్క్లూజన్ 1 డస్ నాట్ ఫాలో. కన్క్లూజన్ 2 ఏమంటున్నాడు? యు ఇంటి నుండి ఎస్ ఇంటి వరకు దారి ఉందా అని అడుగుతున్నాడు. యు ఇంటి నుండి ఎస్ ఇంటికి అయితే క్లియర్ కట్ ఇక్కడ చూడండి, యు ఇంటి నుండి టీ ఇంటికి అయితే మ్యూచువల్ కన్సెంట్ అయితే ఉంది, నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి వెళ్ళొచ్చు అనేది అయితే ఉంది కాబట్టి యు ఇంటి నుండి టీ ఇంటికి అయితే వెళ్ళిపోతాం. టీ నుండి ఎస్కి ఎస్ అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టింది, నువ్వు మా ఇంటికి రావచ్చు అని చెప్పేసి అన్నది కాబట్టి ఈజీగా పాస్ త్రూ అయిపోతాం. సో యు ఇంటి నుండి ఎస్ ఇంటికి అయితే దారి ఉంది కాబట్టి యు గ్రేటర్ దెన్ ఎస్, అంటే యు ఇంటి నుండి ఎస్ ఇంటికి దారి ఉందా అంటే కన్క్లూజన్ 2 ఫాలోస్. ఎస్ దారి అయితే ఉంది. ఆన్సర్ ఏంటి? ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఆన్సర్ బి, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ లెస్ దెన్ ఐ అని అంటున్నాడు. అంటే దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? మన గేట్ మెథడ్ కోసం ఐ గ్రేటర్ దెన్ ఎఫ్ అని రాసుకోవచ్చు. అంటే ఐ ఇంటి నుండి ఎఫ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఐ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. ఐ ఇంటి నుండి ఎఫ్ ఇంటికి వెళ్ళాలంటే ముందుగా ఐ ఇంటి నుండి హెచ్ ఇంటికి వెళ్ళాలి, హెచ్ ఇంటి నుండి జి ఇంటికి వెళ్ళాలి, జి ఇంటి నుండి ఎఫ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఐ ఇంటి నుండి హెచ్ ఇంటికి వెళ్ళాలి అయితే వీళ్ళిద్దరికి మ్యూచువల్ కన్సెంట్ అయితే ఉందన్నమాట. సో నువ్వు మా ఇంటికి కావచ్చు, నేను మీ ఇంటికి కావచ్చు, ఏం ప్రాబ్లం లేదు అనుకున్నారు కాబట్టి ఈజీగా పాస్ అయ్యి హెచ్ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. హెచ్ నుండి జీకి అయితే జీ అనేవాడు హెచ్కి గేట్ ఓపెన్ చేసి పెట్టిండు,
నువ్వైతే ఈజీగా మా ఇంటికి రావచ్చు అని చెప్పింది కాబట్టి ఐ అన్నాడు జీ ఇంటికి కూడా వెళ్ళిపోయాడు. జీ నుండి ఎఫ్కి వెళ్ళాలంటే ఎఫ్ అనేవాడు గేట్ అయితే ఓపెన్ చేసి పెట్టాడు. కాకపోతే చిన్న కండిషన్ పెట్టాడు, మా ఇంటికి రావాలి కానీ మొత్తం నీట్గా అయితే రావాలి, డోర్ మ్యాట్ ఉంది కాలు కడుక్కొని నీట్గా అయితే రావాలని చెప్పేసి అన్నది కాబట్టి సో దానికి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి వీళ్ళ ఇంట్లో కూడా వెళ్ళిపోయింది అనమాట. ఐ ఇంటి నుండి ఎఫ్ ఇంటికి అయితే దారి ఉందా అంటే ఎస్, అన్ని గేట్ల నుంచి పాస్ అయింది, ఎఫ్ ఇంటికి అయితే వెళ్ళిపోయింది. సో కన్క్లూజన్ 1 ఈస్ ట్రూ. జీ ఈక్వల్ టు ఐ అంటున్నాడు అంటే జీ ఇంటి నుండి ఐ ఇంటి వరకు మ్యూచువల్ కన్సెంట్ ఉందా అని అంటుంది. కన్క్లూజన్ 2, జీ నుండి ఐకి వెళ్ళాలంటే జీ ఇక్కడ ఉంది, ఐ ఇక్కడ ఉంది. జీ నుండి హెచ్కి వెళ్ళాలి, తర్వాత హెచ్ నుండి ఐకి వెళ్ళాలన్నమాట. కానీ జీ నుండి హెచ్కే దారి లేదు కాబట్టి ఐకి అయితే వెళ్ళలేము. సో ఈ కన్క్లూజన్ అనేది ఫాల్స్. ఆన్సర్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఆన్సర్ ఏ, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ ఏమంటున్నాడు, నెక్స్ట్ కన్క్లూజన్ జే ఇంటి నుండి ఎం ఇంటికి దారి ఉందా అని అడుగుతున్నాడు. జే ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది. జే నుండి ఎంకి వెళ్ళాలంటే జే నుండి కే ఇంటికి వెళ్ళాలి, కే ఇంటి నుండి ఎల్ ఇంటికి వెళ్ళాలి, ఎల్ ఇంటి నుండి ఎం ఇంటికి వెళ్ళాలన్నమాట. సో జే నుంచి కేకి అయితే దారి ఉంది, కే అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టుంది, ఇక్కడ నుంచి ఈజీగా పాస్ త్రూ అయ్యి చెప్పి జే కే ఇంటికి అయితే వెళ్ళొచ్చు, ఒకటి పాస్ అయిపోయింది. నెక్స్ట్ కే ఇంటి నుండి ఎల్ ఇంటికి వెళ్ళాలి. ఎల్ అనేవాడు నువ్వైతే మా ఇంటికి అయితే రా, ఏం ప్రాబ్లం లేదు, గేట్ అయితే ఓపెన్ చేసింది, కాకపోతే ఆ కండిషన్ కాలు కడుకొని అయితే పరిశుభ్రంగా అయితే ఇంటికి రావాలని చెప్పేసి కండిషన్ పెట్టింది. సో జే అనేవాడు కే ఇంటి నుండి ఎల్ ఇంటికి అయితే వెళ్ళాడు, పరిశుభ్రంగా కాలు కడుకొని నాకేం ప్రాబ్లం అని చెప్పేసి వెళ్ళాడు. సో ఇది కూడా పాస్ అయిపోయింది. నెక్స్ట్ ఎల్ నుండి ఎంకి, ఎల్కి ఎంకి మ్యూచువల్ కన్సెంట్ అయితే ఉంది, నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి రావచ్చు, ఏ ప్రాబ్లం అయితే లేదు అని అనుకున్నారు కాబట్టి జే ఇంటి నుండి ఎం ఇంటికి అయితే మొత్తం దారి ఉంది. సో జే నుండి ఎంకి అయితే ఈజీగా పాస్ త్రూ అవుతున్నాం కాబట్టి కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ కే నుండి ఎంకి దారి ఉందా అని అడుగుతున్నాడు. సో జే నుండి ఎంకి అయితే దారి అయితే ఉంది, కే నుండి ఎంకి అయితే దారి అయితే ఉంది. కే నుండి ఎల్కి అయితే ఏమంటున్నారు, నువ్వైతే మా ఇంటికి రా కానీ పరిశుభ్రంగా అయితే రావాలి అని అన్నారు, దారి ఉంది. సో ఇక్కడైతే పరిశుభ్రంగా అయితే వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ పాస్ త్రూ అయిపోయింది. నెక్స్ట్ ఎల్ నుండి ఎంకి మ్యూచువల్ కన్సెంట్ అయితే ఉంది, ఏం ప్రాబ్లం లేదు రావచ్చు, కాకపోతే కాలు కడుక్కొని రావాలనేది అయితే ఉంది. సో ఇక్కడ కూడా పాస్ అయిపోయింది. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నాడు, కే నుండి ఎం వాటికి దారి మాత్రమే ఉందా అని అడుగుతున్నాడు. కానీ ఇక్కడైతే ఉంది, దారి ఉంది కానీ కండిషన్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ డోర్ మ్యాట్ అయితే ఉంది, ఇక్కడ డోర్ మ్యాట్ అయితే ఉంది. సో ఈక్వాలిటీ అనేది రెండిట్లో ఉంది, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, దారి వెళ్ళొచ్చు కానీ నీట్గా వెళ్ళాలి, కాలు కడుక్కొని మాత్రం వెళ్ళాలి. కానీ ఇక్కడ కాలు కడుక్కోకుండా ఎలా వెళ్ళినా పర్లేదా, దారి ఉందా అని అడుగుతున్నాడు. కానీ మనకేంది, దారి ఉంది కానీ నీట్గా వెళ్ళాలి అనే కండిషన్ కూడా ఉంది. కానీ ఇక్కడ నీట్గా వెళ్ళాలనే కండిషన్ అయితే వీళ్ళు అడగలేదు కాబట్టి ఇదైతే ఫాల్స్. ఆన్సర్ ఓన్లీ 1 ఫాల్స్. ఇదైతే ఆప్షన్ రాంగ్ ఉంది, ఎందుకంటే కే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది ఉంటేనే ఇది ఫాలో అవుతుంది రెండోది. ఎందుకంటే డోర్ మ్యాట్ చూసుకున్నాం కదా, ఇక్కడైతే డోర్ మ్యాట్ ఉంది, ఇక్కడ డోర్ మ్యాట్ ఉంది, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా డోర్ మ్యాట్ ఉంటేనే అన్ని ఇళ్ళలోకి నీట్గా వెళ్తాం మనం. ఒక దగ్గర డోర్ మ్యాట్ లేదనుకోండి, అన్ని దగ్గర ఉంది, ఇక్కడైతే మురికైతే అంటుతుంది, సో అన్నింటికైతే క్లీన్గా అయితే వెళ్ళలేం. సో ఇక్కడ ఆన్సర్ ఓన్లీ 1, బోత్ అయితే కాదు, ఇది బై మిస్టేక్లో పడింది. ఆన్సర్ ఏ, కన్క్లూజన్ ఓన్లీ 1 ఫాలోస్. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు, ఫస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు, డి లెస్ దాన్ ఎఫ్ అంటున్నాడు. అంటే మనం మన కన్వీనియంట్గా ఎఫ్ గ్రేటర్ దాన్ డి అని రాసుకోవచ్చు, అంటే ఎఫ్ ఇంటి నుండి డి ఇంటికి దారి ఉందా లేదా అనేది మనం అయితే చూసుకోవాలి. ఎఫ్ అయితే ఇక్కడ ఉంది, డి అయితే ఇక్కడ ఉంది. ఎఫ్ ఇంటి నుండి డి ఇంటికి వెళ్ళాలంటే ఎఫ్ నుండి ఈకి వెళ్ళాలి, ఏ నుండి డి వరకు అయితే వెళ్ళాలి. అందులో
ఎఫ్ ఇంటి నుండి ఈ ఇంటికి అయితే వెళ్ళాలి, ఈ ఇంటి నుండి డి ఇంటికి అయితే వెళ్ళాలి. ఎఫ్ ఇంటి నుండి ఈ ఇంటికి వెళ్ళాలంటే ఈ అనేవాడు డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టాడు, చిన్న కండిషన్ అయితే పెట్టాడు, మా ఇంటికి అయితే రావచ్చు కానీ నీట్గా అయితే రావాలని చెప్పేసి. సో దానికేం ప్రాబ్లం లేదు, కలగడుకొని ఇంటికి వచ్చేస్తాం అని చెప్పేసి ఉంది అన్నది ఎఫ్ కాబట్టి ఈజీగా అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఫాస్ట్గా అయితే అయిపోయింది. నెక్స్ట్ ఈ నుండి డీకి వెళ్ళాలి కాబట్టి డి అయితే ఈకి గేట్ ఓపెన్ చేసి పెట్టండు, నువ్వు మా ఇంటికి అయితే రావచ్చు, యువర్ వెల్కమ్, నో ప్రాబ్లం అని అన్నది కాబట్టి సో ఈ నుండి డీకి అయితే వెళ్ళొచ్చు. అంటే ఎఫ్ నుండి డీకి దారి ఉందా అంటే ఎస్, ఎఫ్ నుండి డీకి అయితే దారి ఉంది. సో కన్క్లూజన్ 1 ఈస్ ట్రూ. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఈ లెస్ దెన్ జీ. మనం ఏం రాసుకుంటాం, మన కన్వీనియంట్ కోసం జీ గ్రేటర్ అని ఏం రాసుకుంటాం అంటే జీ నుండి ఈకి దారి ఎత్తుకాలి. జీ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది, జీ నుండి ఎఫ్కి వెళ్ళాలి, ఎఫ్ నుండి ఈకి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఎఫ్ అయితే జీకి గేట్ ఓపెన్ చేసి పెట్టింది కాబట్టి ఈజీగా ఫాస్ట్గా అయితే వెళ్తుంది. ఎఫ్ నుండి ఈకి అయితే ఈకి ఈ ఎఫ్కి అయితే గేట్ అయితే ఓపెన్ చేసి పెట్టాను కాబట్టి కొంచెం విత్ కండిషన్ శుభ్రంగా రావాలి అని కండిషన్కి అయితే నో ప్రాబ్లం అని చెప్పేసి ఇంట్లోకి అయితే వెళ్ళింది. ఆన్సర్ కన్క్లూజన్ 2 ఆల్సో ట్రూ. ఆన్సర్ ఏంటి, బోత్ 1 and 2 ఫాలో. ఆన్సర్ అయితే చెక్ చేయండి, బోత్ 1 and 2 ఫాలో. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఒకసారి వీడియో అయితే పాజ్ చేయండి, పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఆన్సర్ అయితే చెక్ చేసుకోండి. ఆర్ ఇంటి నుండి ఇంటికి దారి ఉందా అని అడుగుతున్నాడు. ఆర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఆర్ ఇంటి నుండి ఇంటికి వెళ్ళాలంటే ఆర్ నుండి ముందు ఎస్కి వెళ్ళాలి, ఎస్ నుండి టీకి వెళ్ళాలి, టీ నుండి యూకి అయితే వెళ్ళాలి. నేను ప్రతిసారి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేని నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది మనకు క్లారిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఫైనల్ డెస్టినేషన్కి ఎలా రీచ్ అవ్వాలి అనేది ఒక ఐడియా వస్తుంది. ఇవైతే సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత డబుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేది కూడా చూద్దాము. మనకి ఎగ్జామ్లో అయితే డబుల్ స్టేట్మెంట్ క్వశ్చన్సే ఎక్కువ వస్తాయి. ఇవైతే ఈజీ లెవెల్, ఇవి కూడా వస్తాయి బట్ అవి వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మనం అన్నిటికీ సిద్ధమై ఉండాలి. కాబట్టి నేను మీకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేది చెప్తున్నాను. ఓకే, ఆర్ ఇంటి నుండి ఎస్ ఇంటికి వెళ్ళాలంటే మ్యూచువల్ కన్సెంట్ ఉంది, నువ్వు మా ఇంటికి రావచ్చు నేను మీ ఇంటికి రావచ్చు, ఏ ప్రాబ్లం లేదు. కాబట్టి ఆర్ ఇంటి నుండి ఎస్కి అయితే దారి ఉంది. నెక్స్ట్ ఎస్ నుండి టీకి, టీ అయితే ఎస్కి గేట్ ఓపెన్ చేసి పెట్టింది, నువ్వు అయితే మా ఇంటికి అయితే రావచ్చు, ఏ ప్రాబ్లం లేదు, గేట్ ఓపెన్ చేస్తుంది. కాబట్టి ఆర్ అనేవాడు ఎస్ నుండి టీకి కూడా ఈజీగా పాస్ అయిపోయాడు. నెక్స్ట్ టీ నుండి యూ ఇంటికి వెళ్ళాలి, యూ అయితే టీకి గేట్ ఓపెన్ చేసి పెట్టింది కాబట్టి ఈజీగా పాస్ అవ్వచ్చు. కాకపోతే చిన్న కండిషన్, డోర్ మ్యాట్ ఉంది, కాలు కడుక్కొని నీట్గా అయితే ఇంట్లోకి రావాలని కండిషన్ పెట్టింది. నాకేం ప్రాబ్లం లేదు వచ్చేస్తా అని చెప్పింది, ఇక్కడైతే పాస్ అయితే అయిపోయింది. సో ఆర్ ఇంటి నుండి ఈ ఇంటికి అయితే దారి అయితే ఉంది కాబట్టి కన్క్లూజన్ 1 ఈస్ ట్రూ. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఎస్ ఈక్వల్ టు టీ అంటున్నాడు. అంటే ఎస్కి టీకి మ్యూచువల్ కన్సెంట్ ఉందా అంటున్నాడు. మ్యూచువల్ కన్సెంట్ అంటే ఏంటి, నువ్వు మా ఇంటికి రావచ్చు నేను మీ ఇంటికి రావచ్చు, ఏ కండిషన్ పెట్టినా అని చెప్పేసి మ్యూచువల్ కన్సెంట్ అనమాట. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎస్ గ్రేటర్ దెన్ టీ అనమాట. ఇక్కడ టీ అనేవాడు ఎస్కి అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టాడు, అంటే ఎస్ టీ వంటికి అయితే వెళ్ళొచ్చు కానీ ఎస్ వంటికి అయితే టీ అయితే రాదు. సో మ్యూచువల్ కన్సెంట్ ఉందా అంటే లేదు. సో ఇదైతే రాంగ్. ఆన్సర్ ఏంటి, కన్క్లూజన్ ఓన్లీ 1 ఈస్ ట్రూ, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఆన్సర్ ఏ, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి వీడియో అయితే పాస్ చేయండి, పాస్ చేసి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఆన్సర్ అయితే చెక్ చేసుకోండి. డబ్ల్యూ ఇంటి నుండి జెడ్ ఇంటికి దారి ఉందా అని అడుగుతున్నాడు. డబ్ల్యూ అయితే ఇక్కడ ఉంది, జెడ్ అయితే ఇక్కడ ఉంది. డబ్ల్యూ నుండి జెడ్కి ఎలా వెళ్ళాలి, డబ్ల్యూ నుండి ఎక్స్ వాళ్ళ ఇంటికి అయితే ముందుగా వెళ్ళాలి, ఎక్స్ వాళ్ళ ఇంటి నుండి వై వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత వై వాళ్ళ ఇంటి నుండి జెడ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. డబ్ల్యూ నుండి ఎక్స్కి అయితే దారి ఉంది, ఎక్స్ డబ్ల్యూకి అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టింది, అయితే కండిషన్ క్లీన్గా అయితే రావాలని చెప్పేసి. సో డబ్ల్యూ మంచిగా కాలడుకుని నీట్గా అయితే వెళ్ళిపోయింది, పాస్ త్రూ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ నుండి వైకి ఈక్వల్ టు అయితే ఉంది. ఈక్వల్ టు అంటే మనకు తెలుసు మ్యూచువల్ కన్సెంట్ అనమాట, ఏ కండిషన్ పెట్టినా నో ప్రాబ్లం, నేను మా
నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఇక్కడ కూడా డబ్ల్యూ అనేవాడు ఎక్స్ ఇంటి నుండి మా ఇంటికి అయితే పాస్ త్రూ అయిపోయింది. వై ఇంటి నుండి జెడ్ ఇంటికి వెళ్ళాలంటే జెడ్ మాత్రం గేట్ క్లోజ్ చేసి పెట్టుకుంది. నేను మీ ఇంటికి అయితే వస్తా కానీ నువ్వు మా ఇంటికి అయితే రావడానికి వీల్లేదని చెప్పేసి గేట్ క్లోజ్ చేసుకుంది. సో ఇదైతే పాస్ త్రూ కావట్లేదు. డబ్ల్యూ ఇంటి నుండి జెడ్ ఇంటికి దారి ఉందా అంటే దారి అయితే లేదు. కన్క్లూజన్ 1 ఈస్ ఫాల్స్. నెక్స్ట్ కన్క్లూజన్ 2, వై లెస్ దెన్ జెడ్ అంటున్నాడు. దీన్ని మనం మన కన్వీనియంట్గా ఎట్లా రాసుకుంటాం? జెడ్ గ్రేటర్ దెన్ వై అంటే జెడ్ ఇంటి నుండి వై ఇంటికి దారి ఉందా అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం అనుకున్నాం కదా వై ఇంటి నుండి జెడ్ ఏమంటుంది, నేను మీ ఇంటికి అయితే కావాలంటే వస్తా కానీ నువ్వు మా ఇంటికి రావడానికి లేదని చెప్పింది. అంటే వై జెడ్కి గేట్ ఓపెన్ చేసి పెట్టింది. జెడ్ అనేవాడు వై ఇంటికి అయితే ఈజీగా పాస్ త్రూ అవుతున్నాడు కాబట్టి కన్క్లూజన్ 2 ఈస్ ట్రూ. ఆన్సర్ ఏంటి? ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఆన్సర్ బి, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి వీడియో అయితే పాస్ చేయండి, పాస్ చేసి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేస్తేనే ఆన్సర్స్ అయితే వస్తాయి. మీరు ఎన్నిసార్లు ట్రై చేసి ఓకే రాకపోయినా పర్లేదు, స్టార్టింగ్లో అయితే అన్నీ ఒకసారి రావు, మెల్లమెల్లగా అయితే నేర్చుకున్నాము. ఇలాంటి ప్రాక్టీస్ సెషన్స్ అయితే ముందుగా మనం చాలా తీసుకొస్తాము. కానీ మీరైతే ట్రై చేయాలి, జస్ట్ చూస్తే రాదు. ఒకసారి అయితే వీడియో పాస్ చేసి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఆన్సర్ ఏమొచ్చిందో నోట్ చేసుకోండి. తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. చూసిన తర్వాత మీకు వచ్చిన ఆన్సర్ ఇది టాలీ చేసుకోండి. రైట్ అయితే ఓకే, యువర్ ఆన్ గుడ్ ట్రాక్. రాంగ్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకు రాంగ్ అయింది, ఎక్కడ తప్పు అవుతుందని. ఓకే, ఇక్కడ ఫస్ట్ కన్క్లూజన్ ఏమంటున్నాడు? పి ఇంటి నుండి ఎస్ ఇంటికి దారి ఉందా అని అడుగుతున్నాడు. పి అయితే ఇక్కడ ఉంది, ఎస్ అయితే ఇక్కడ ఉంది. పి ఇంటి నుండి ఎస్కి వెళ్ళాలంటే పి నుండి క్యూకి వెళ్ళాలి, క్యూ నుండి ఆర్కి వెళ్ళాలి, ఆర్ నుండి ఎస్కి అయితే వెళ్ళాలి. పి నుండి క్యూ అయితే ఈ సింబల్ ఉంది, ఈజీగా పాస్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ క్యూ నుండి ఆర్, ఇక్కడైతే మ్యూచువల్ కాన్సెంట్ ఉంది. ఏ కండిషన్ ఉన్నా నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి రావచ్చు అని చెప్పేసి ఇది కూడా ట్రూ. ఆర్ ఇంటి నుండి ఎస్కి అయితే వెళ్ళడానికి వీల్లేదు, ఎస్ అయితే గేట్ క్లోజ్ చేసి పెట్టుకున్నాను. కావాలంటే నేను మీ ఇంటికి వస్తా కానీ నువ్వు మా ఇంటికి రావడానికి వీల్లేదని చెప్పేసి అన్నదన్నమాట. సో ఇక్కడైతే పాస్ రావట్లేదు. కన్క్లూజన్ 1 అనేది ఫాల్స్ అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు? క్యూ లెస్ దెన్ ఎస్ అంటున్నాడు. మన కన్వీనియంట్గా మనం ఎలా రాసుకోవచ్చు? ఎస్ గ్రేటర్ దెన్ క్యూ అనుకోవచ్చు. అంటే ఎస్ ఇంటి నుండి క్యూ ఇంటి వరకు దారి ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఎస్ ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది. ఎస్ ఇంటి నుండి క్యూ ఇంటికి వెళ్ళాలంటే ఎస్ నుండి ముందు ఆర్ వాళ్ళకి వెళ్ళాలి, ఆర్ వాళ్ళ నుండి క్యూ వాళ్ళకి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే మనం అనుకున్నాం ఏమని, ఎస్ కావాలంటే ఆర్ ఇంటికి వెళ్ళొచ్చు కానీ ఆర్ మాత్రం రావడానికి వీల్లేదని. ఇక్కడ మనకు కావాల్సింది ఎస్ ఆర్ ఇంటికి వెళ్ళడమే మనకు కావాలి. సో ఇక్కడ నుంచి అయితే ఈజీగా పాస్ త్రూ అవుతుంది. ఎస్ నుండి ఆర్కి అయితే పాస్ అవుతుంది. ఆర్ నుండి క్యూ ఇంటికి పాస్ అవుతుంది అంటే ఎస్ వీళ్ళిద్దరికి మ్యూచువల్ కాన్సెంట్ అయితే ఉందన్నమాట. నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి రావచ్చు, ఏ కండిషన్ ఉన్నా. సో ఇక్కడ నుంచి కూడా పాస్ అయిపోయింది. అంటే ఎస్ ఇంటి నుండి క్యూ ఇంటికి అయితే దారి ఉంది. కన్క్లూజన్ 2 ఆల్సో కాదు, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఆన్సర్ ఏంటి? ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఆన్సర్ బి, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ లెస్ దెన్ డి అంటే దీన్ని మన కన్వీనియంట్గా ఓపెన్ గేట్ మెథడ్ కోసం ఎలా రాసుకుంటాం? డి గ్రేటర్ దెన్ ఏ అని రాసుకుంటాం. అంటే డి ఇంటి నుండి ఏ ఇంటికి దారి ఎతకాలి. డి అనేది ఇక్కడ ఉంది, ఏ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా వెళ్ళాలి? ఫస్ట్ డి నుండి సి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, సి వాళ్ళ ఇంటి నుండి బి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, బి వాళ్ళ ఇంటి నుండి ఏ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. అయితే ఫస్ట్ డి వాళ్ళ ఇంటి నుండి సి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడ మ్యూచువల్ కన్సెంట్ అయితే ఉంది. నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి రావచ్చు, ఏ కండిషన్ ఉన్నా అని చెప్పి అనుకున్నారు కాబట్టి డి వాళ్ళ ఇంటి నుండి సి వాళ్ళ ఇంటికి అయితే క్లియర్గా దారి అయితే ఉంది. నెక్స్ట్ సి నుండి బికి, బి అనేవాడు సికి గేట్ ఓపెన్ చేసి పెట్టి నువ్వు అయితే మా ఇంటికి రావచ్చు అని చెప్పేసి సో దారి అయితే ఉంది, ఈజీగా పాస్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్
బి నుండి ఏకి. ఏ అయితే బికి గేట్ ఓపెన్ చేసి పెట్టింది, కాకపోతే ఒక కండిషన్ నీట్గా అయితే రావాలి అనే కండిషన్ అయితే పెట్టింది. డోర్ మ్యాట్ ఉంది కాబట్టి సో కాలు కడుక్కొని ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. డి నుండి ఏకి అయితే దారి ఉందంటే ఎస్, డి నుండి ఏకి దారి ఉంది, అది పాసిబుల్ కాబట్టి కన్క్లూజన్ 1 ఈస్ ట్రూ. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, బికి డికి మ్యూచువల్ కన్సెంట్ ఉందా, వాళ్ళ ఇంటి నుండి వీళ్ళింటికి, వీళ్ళింటి నుండి వాళ్ళ ఇంటికి ఏ కండిషన్ పెట్టినా వెళ్ళొచ్చా లేదా అని. ఇక్కడ బి ఇక్కడైతే ఉంది, బి అనేది ఇక్కడ ఉంది, డి అనేది ఇక్కడ ఉంది. వెళ్ళాలంటే మధ్యలో సి ఇంటికి వెళ్ళాలన్నమాట. కానీ బి నుండి సి ఇంటికి వెళ్ళాలంటే సి అనేవాడు బికి గేట్ క్లోజ్ చేసి పెట్టాడు. కావాలంటే నేను మీ ఇంటికి వస్తా కానీ నువ్వు మా ఇంటికి అయితే రావడానికి వీల్లేదు అని చెప్పేసి గేట్ అయితే క్లోజ్ చేసింది. బి ఇంటి నుండి సికే వెళ్ళలేం కాబట్టి సి ఇంటి నుండి డికి అయితే అసలు పాసిబిలిటీ కాదు కాబట్టి కన్క్లూజన్ 2 అనేది ఫాల్స్. ఆన్సర్ ఏంటి, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఆన్సర్ ఏ, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ ఈ నుండి హెచ్కి దారుందా అని అడుగుతున్నాడు. ఈ అయితే ఇక్కడ ఉంది, హెచ్ అయితే ఎక్కడ ఉంది. ఏ నుండి ఎఫ్కి వెళ్ళాలి, ఎఫ్ నుండి జీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, జీ వాళ్ళ ఇంటి నుండి హెచ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. ఈ నుండి ఎఫ్కి వెళ్ళాలంటే వీళ్ళకి మ్యూచువల్ కన్సెంట్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా పాస్ త్రూ అవుతుంది. ఎఫ్ నుండి జీకి వెళ్ళాలంటే జీ ఎఫ్కి గేట్ ఓపెన్ చేసి పెట్టిందా, నువ్వు మా ఇంటికి అయితే రావచ్చు కానీ పరిశుభ్రంగా అయితే రావాలి కాలు కడుక్కొని అని చెప్పేసి కండిషన్ పెట్టింది. సో ఈ అనేది ఆ కండిషన్ ఓకే అని చెప్పేసి ఈజీగా జీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిండు. జీ నుండి హెచ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎస్, హెచ్ అయితే జీకి గేట్ ఓపెన్ చేసి పెట్టింది కాబట్టి ఈజీగా పాస్ త్రూ అయితే అయింది. ఈ నుండి హెచ్కి అయితే క్లియర్ కట్గా దారి అయితే ఉంది. అంటే కన్క్లూజన్ 1 ఫాలోస్. ఎఫ్ నుండి జీకి మ్యూచువల్ కన్సెంట్ ఉందా అంటున్నాడు. ఎఫ్ నుండి జీకి మ్యూచువల్ కన్సెంట్ అంటే ఎఫ్ నుండి జీ వాళ్ళకి అయితే వెళ్ళొచ్చు కానీ జీ మనకి మ్యూచువల్ కన్సెంట్ అంటే ఏంది, నువ్వు మా ఇంటికి రావచ్చు నేను మీ ఇంటికి రావచ్చు ఏ కండిషన్ ఉన్నా అనేది మ్యూచువల్ కన్సెంట్. కానీ ఇక్కడ ఏంటి, ఎఫ్ అనేవాడు కావాలంటే నేను మీ ఇంటికి అయితే వస్తా కాలు కడుక్కొని కానీ నువ్వు మా ఇంటికి అయితే రావడానికి వీల్లేదు అని చెప్పేసి గేట్ క్లోజ్ చేసుకొని ఉంది కాబట్టి ఇదైతే ఫాలో అవ్వదు. ఓకే, అదే ఇక్కడ థర్డ్ కన్క్లూజన్ ఇంకోటి ఇచ్చేసి ఎఫ్ గ్రేటర్ దెన్ జీ అని అన్నారు అనుకోండి, ఇది ఐదర్ ఆర్ అవుతుంది అనమాట. ఎలా అంటే ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీ అనేది 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు మనం. ఎలా అయితే ఎఫ్ జీ కన్నా పెద్దదై ఉంటుంది లేదా ఎఫ్ అనేది జీకి ఈక్వల్ అయి ఉంటుంది. ఓకే, అప్పుడు ఈ రెండిట్లో ఐదర్ ఆర్ అనేది అయితే చూసుకోవచ్చు. అంతేగాని ఇక్కడ ఓన్లీ సింగిల్ ఇచ్చింది కాబట్టి ఐదర్ ఆర్ అనేది కేసు అవ్వదు. ఓకే, సో కన్క్లూజన్ 2 అనేది రాంగ్ అనమాట. ఆన్సర్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఆన్సర్ కన్క్లూజన్ 1 ఫాలోస్ ఏ. నెక్స్ట్ కే లెస్ దాన్ ఎన్ అంటున్నాడు. అంటే మన కన్వీనియంట్గా ఎన్ గ్రేటర్ దాన్ కే అని రాసుకోవచ్చు. ఎన్ నుండి కే వాళ్ళ ఇంటికి అయితే దారెత్తాలి. ఎన్ వాళ్ళ ఇంటి నుండి కే వాళ్ళ ఇంటికి దారెత్తాలి అంటే ఎన్ ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది. ఇక్కడి నుంచి అయితే పాస్ అయిపోతుంది మ్యూచువల్ కన్సెంట్, ఇక్కడి నుంచి పాస్ అవుతుంది. ఎందుకంటే ఎల్ అనేవాడు ఎంకి గేట్ ఓపెన్ చేసి పెట్టాడు కాకపోతే కండిషన్ కాల్ కడుక్కొని నీట్గా రావాలని చెప్పి ఇక్కడ కూడా గేట్ ఓపెన్ చేసి పెట్టింది. సో ఎన్ నుండి ఎంకే కే వరకు అయితే ఈజీగా పాస్ అవుతుంది. అంటే కన్క్లూజన్ 1 ఫాలోస్. ఇక్కడ ఇదైతే ట్రూ. ఇక్కడ ఏమంటున్నాడు, ఎల్ ఈక్వల్ టు ఎన్ అంటున్నాడు. అంటే ఎల్ ఇంటి నుండి ఎన్కి వెళ్ళొచ్చు, ఎన్ ఇంటి నుండి ఎల్కి వెళ్ళొచ్చా అని అడుగుతున్నాడు. ఎన్ ఇంటి నుండి అయితే ఎల్ ఇంటికి వెళ్ళొచ్చు కానీ ఎల్ ఇంటి నుండి ఎన్ ఇంటికి అయితే వెళ్ళలేము ఎందుకంటే ఇక్కడైతే గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది. సో ఇదైతే రాంగ్. ఆన్సర్ ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఆన్సర్ ఏ, కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్
ఈ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఎక్స్ నుండి డబ్ల్యూకి దారి ఉందా అని అడుగుతున్నారు. ఎక్స్ ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఇక్కడ ఉంది. ఎక్స్ నుండి డబ్ల్యూకి వెళ్ళాలంటే ఎక్స్ ఇంటి నుండి వై వరకు వెళ్ళాలి, వై ఇంటి నుండి జెడ్ వరకు వెళ్ళాలి, జెడ్ ఇంటి నుండి డబ్ల్యూ వరకు వెళ్ళాలి. ఎక్స్ నుండి వై వరకు దారి ఉందంటే వై అనేవాడు ఎక్స్కి గేట్ ఓపెన్ చేసి పెట్టాడు కాబట్టి ఎక్స్ నుంచి వైకి అయితే వెళ్ళొచ్చు, ఈజీగా పాస్ అవుతుంది కాబట్టి ఇది ట్రూ. వై నుండి జెడ్కి వెళ్ళొచ్చా అంటే ఎస్, జెడ్ అనేవాడు వైకి గేట్ ఓపెన్ చేసి పెట్టాడు కాకపోతే కండిషన్ పెట్టాడు మా ఇంట్లోకి రావచ్చు కానీ కలర్ కొనాలని చెప్పేసి ఎక్స్ నాకైతే ఏం అభ్యంతరం లేదని చెప్పేసి పాస్ అయితే వెళ్ళిపోయిండు. నెక్స్ట్ జెడ్ ఈక్వల్ టు డబ్ల్యూ అంటే వీళ్ళిద్దరికి మ్యూచువల్ కన్సెంట్ ఉంది, నువ్వు మా ఇంటికి రావచ్చు నేను మీ ఇంటికి రావచ్చు, ఏ కండిషన్ లేదు కాబట్టి ఏ కండిషన్ ఉన్నా కూడా మాకు ఓకే కాబట్టి అని చెప్పేసి ఉంది కాబట్టి మనం ఎక్స్ ఇక్కడ డబ్ల్యూ వరకు అయితే వెళ్ళొచ్చు, దారి అయితే ఉంది. సో ఇది కూడా ట్రూ. ఎక్స్ నుండి డబ్ల్యూకి అయితే దారి ఉంది, కన్క్లూజన్ 1 ఫాలోస్. కన్క్లూజన్ 1 అనేది ట్రూ. నెక్స్ట్ వై నుండి డబ్ల్యూకి దారి ఉందా అని అడుగుతున్నాడు, అంటే దారి మాత్రం ఉందా అని అడుగుతున్నాడు, దారి నీట్గా ఉందా అని అయితే అడగట్లేదు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే డోర్ మ్యాట్ అయితే ఇక్కడ ఉంది, డోర్ మ్యాట్ అయితే ఇక్కడ ఉంది. అంటే వై ఇంటి నుండి డబ్ల్యూ వాళ్ళకి వెళ్ళాలంటే క్లీన్గా అయితే క్లీన్గా ఉంటేనే వెళ్ళగలుగుతాం, క్లీన్గా లేకపోతే జెడ్ వైన్ రానియాడు, డబ్ల్యూ జెడ్ కూడా రానియాడు. ఎందుకంటే ఇక్కడ కండిషన్ ఉందంటే ఇక్కడ కూడా అప్లై అవుతుంది కాబట్టి. ఓకే, ఇక్కడ ఏ కండిషన్ లేదనుకోండి ఇవి అన్కండిషనల్ ఉంటాయి, ఇక్కడ కండిషన్ ఉంది కాబట్టి కండిషన్స్ అప్లై ఉంటుంది అనమాట. ఇది కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నీట్గా వచ్చిన కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా నీట్గా ఉండాలి, ఎందుకంటే రెండిట్లో డోర్ మ్యాట్ ఉంది కాబట్టి. ఇక్కడ డోర్ మ్యాట్ వీడు వేయలే, డోర్ మ్యాట్ ఉందా అని అయితే వీడు అడగలే. అంటే వై ఇంటి నుండి డబ్ల్యూకి క్లీన్గా వెళ్ళొచ్చా అని అయితే అడగలే. క్లీన్గా వెళ్ళొచ్చు అంటే ఓన్లీ క్లీన్గా మాత్రమే వెళ్ళాలి అనేది మనకి స్టేట్మెంట్లో ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడైతే దారి ఉంది కానీ క్లీన్గా వెళ్తాం అనేది అయితే వీడు అడగలేదు. సో ఆన్సర్ అయితే ఇది కన్క్లూజన్ 2 అనేది రాంగ్. ఆన్సర్ ఏంటి? కన్క్లూజన్ ఓన్లీ 1 ఫాలోస్. ఇదైతే రాంగ్. కన్క్లూజన్ ఓన్లీ 1 ఫాలోస్. ఆప్షన్ ఏ. ఇదైతే మీరు హోంవర్క్ చేయండి, హోంవర్క్ చేసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, ట్రై చేయండి, మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎన్ నుండి పీకి దారి ఉందా అని అడుగుతున్నారు. ఎన్ అయితే ఇక్కడ ఉంది, పి అయితే ఇక్కడ ఉంది. ఎన్ నుండి పీకి వెళ్ళాలంటే ఎన్ నుండి ఓ వాలంటికి వెళ్ళాలి, ఓ వాలంటి నుండి పి వాంటికి అయితే వెళ్ళాలి. ఓ అనేవాడు ఎన్కి గేట్ ఓపెన్ చేసింది కాబట్టి ఎన్ నుండి అయితే పాస్ అయ్యి ఓ వాంటికి వెళ్ళింది. కానీ ఓ అనేవాడు పి అనేవాడు ఓకి గేట్ ఓపెన్ చేసి పెట్టలే, క్లోజ్ చేసి పెట్టినాడు. సో ఓ ఇంటి నుండి ఇటైతే దారి లేదు కాబట్టి ఎన్ నుండి పి ఇంటికి అయితే వెళ్ళలేము. సో ఇది రాంగ్. ఇక్కడ మళ్ళీ పి ఇంటి నుండి ఓకి దారి ఉందా అని అడుగుతున్నాడు. పి ఇక్కడ ఉంది, ఓ అనేవాడు పికి గేట్ ఓపెన్ చేసి పెట్టున్నాడు కాబట్టి ఇటు నుంచి ఇటు అయితే దారి ఉంది. సో ఇదైతే ట్రూ. కన్క్లూజన్ 2 ఫాలోస్. ఆన్సర్ బి ఓన్లీ కన్క్లూజన్ 2. ఇక్కడ చూడండి, ఇందాక నేను చెప్పింది దారి దీని నుంచి దీనికి వెళ్ళాలి అని ఎందుకు అంటున్నాం అంటే ఇట్లా మీకు డబుల్ స్టేట్మెంట్స్, ట్రిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. దీని ముందు ఇంకో క్వశ్చన్ ఉందా లేదా? ఓకే, ఇందాక నుంచి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్లా డబుల్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు దేని నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది మీకైతే ఐడియా ఉండాలి. ఐడియా లేదు అనుకున్నప్పుడు మాత్రం మీరు ఆన్సర్ అయితే చేయలేరు. సో అందుకే నేను నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఇక్కడ కన్క్లూజన్ చూడండి, ఫస్ట్ జే ఇంటి నుండి డబ్ల్యూ ఇంటికి దారి ఉందా అని అడుగుతున్నాడు. జే ఎక్కడ ఉంది? సారీ, జే ఇంటి నుండి జీకి. జే అయితే ఇక్కడ ఉంది, జీ అయితే ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ నుంచి ఇటు మీ మధ్యలో కామన్ అయితే ఇక్కడైతే గోడ అయితే ఉంది. సో ముందు ఎవరింటికి వెళ్ళాలి అనేది మీరు చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక గోడ, ఇక్కడ ఒక గోడ ఉంది. జీవాంటికి వెళ్ళాలంటే కామన్ నుండి ఎత్తుక్కోవాలి ఫస్ట్ మనం. జే నుండి జీకి దారంటే కామన్గా ఏముంది చూడండి, జే నుండి ఎస్ వాళ్ళంటికి వెళ్ళొచ్చు, ఎస్ వాళ్ళ ఇంటి నుండి బి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, తర్వాత బి నుండి జీకి వెళ్ళొచ్చు. దారి ఉందా లేదా అని మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, ఇదైతే పాసిబిలిటీ కామన్ ఉంది. జే నుండి జీకి వెళ్ళాలంటే ఇది చేయాలన్నమాట. ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 3, ఇట్లా చూసుకొని వెళ్ళాలి.
ఫస్ట్ జే నుండి ఎస్కి వెళ్ళొచ్చా అంటే ఎస్ జేకి అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టింది. కాకపోతే నువ్వు మా ఇంటికి రావచ్చు కానీ నీట్గా కాలు కడుక్కొని అయితే రావాలనే కండిషన్ అయితే ఉంది కాబట్టి జే అనేవాడు ఎస్ ఇంటికి అయితే ఓకే నాకేం ప్రాబ్లం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఎస్కి అయితే పాస్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్ నుండి బీకి వెళ్ళాలి. ఎస్ నుండి బీకి వెళ్ళాలంటే బి అనేవాడు ఎస్కి గేట్ ఓపెన్ చేసి పెట్టింది కాబట్టి ఎస్ నుండి బీకి అయితే ఈజీగా పాస్ అయిపోతున్నాం. స్టెప్ 2 కూడా పాస్ అయింది. నెక్స్ట్ బి ఇంటి నుండి జీకి వెళ్ళాలంటే మాత్రం జీ అనేవాడు గేట్ క్లోజ్ చేసి పెట్టుకున్నాడు అనమాట. కావాలంటే నేను మీ ఇంటికి వస్తా కాలు కడుక్కొని నీట్గా, కానీ నువ్వైతే మా ఇంటికి రావడానికి వీల్లేదని చెప్పేసి గేట్ క్లోజ్ చేసి పెట్టుకున్నాడు. అంటే జే ఇంటి నుండి జీ ఇంటికి దారి ఉందా అంటే లేదు. జే ఇంటి నుండి బి ఇంటి వరకు అయితే దారి ఉంది, కానీ జే ఇంటి నుండి జీ ఇంటి వరకు అయితే దారి లేదు. సో కంక్లూజన్ 1 అనేది ఫాల్స్. నెక్స్ట్ ఎస్ నుండి పీకి వెళ్ళాలి. ఎస్ ఇక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది. ఎస్ నుండి పీకి వెళ్ళాలంటే ఎస్ నుండి క్యూకి వెళ్ళొచ్చు, క్యూ నుండి పీకి వెళ్ళొచ్చు. ఇంకేమైనా దారి ఉందా అంటే లేదు. ఎస్ నుండి బీకి వెళ్ళొచ్చు, బి నుండి పీకి అయితే వెళ్ళలేం, ఇక్కడ దారి లేదు ఎందుకంటే జీ అని ఉంది బి పక్కన. సో మనం ఎస్ నుండి క్యూకి వెళ్ళాలి, క్యూ నుండి పీకి వెళ్ళాలి. ఇక్కడ ఎస్ నుండి క్యూకి వెళ్ళాలంటే దారి లేదు. క్యూ అయితే గేట్ వేసి పెట్టుకున్నాడు. గేట్ వేసి పెట్టుకున్నప్పుడు నువ్వు మా ఇంటికి రావడానికి దారి లేదు అని నువ్వు మా ఇంటికి రావడానికి వీలు లేదు అని చెప్పి అన్నాడు కాబట్టి దారి అయితే లేదు. సో క్యూ నుండి ఎస్ నుండి క్యూకి వెళ్ళలేం కాబట్టి క్యూ నుండి పీకి కూడా వెళ్తామా వెళ్ళలేమని సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాతే అక్కడికి వెళ్ళగలం. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తామా లేదా అని మనకు అనవసరం. సో ఇదైతే ఇండివిజువల్గా ఫాల్స్. నెక్స్ట్ పి నుండి ఎస్ వాళ్ళ ఇంటికి క్లియర్గా వెళ్ళొచ్చా కాలు కడుక్కొని అని చెప్పి నీట్గా దారుందా అని అడుగుతున్నాడు. పి నుండి ఎస్కి వెళ్ళాలంటే పి గ్రేటర్ దెన్ క్యూ, క్యూ గ్రేటర్ దెన్ ఎస్ అయితే ఉంది. పి నుండి క్యూ వాళ్ళ ఇంటికి అయితే నీట్గా వెళ్తుంది, ఎస్ నీట్గా అయితే వెళ్తుంది. కానీ క్యూ నుండి ఎస్ వాళ్ళ ఇంటికి అయితే నీట్గా వెళ్ళదు. దారి అయితే ఉంది, ఇట్లయినా పోవచ్చు, డోర్ మ్యాట్ అయితే లేదు కాలు కడుక్కోవడానికి. సో ఇక్కడ నుంచి అయితే నీట్గా వెళ్ళదు. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు, పి నుండి ఎస్కి నీట్గా వెళ్ళొచ్చా అని అడుగుతున్నాడు. నీట్గా వెళ్ళే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ఇది కూడా ఆప్షన్ లేదు, ఫాల్స్. ఇక్కడ మీరు చూసుకోండి, ఒకవేళ పి నుండి క్యూకి దారి ఉందా అని మాత్రం అడిగింది అనుకోండి, ఈజీగా పాస్ అవ్వచ్చు. పి నుండి ఎస్కి అయితే దారి ఉంది, ఇది ట్రూ అవుతుంది. ఓకే, మిగతాది ఏదన్నా ఫాల్స్ అవుతుంది. ఆన్సర్ ఏంటి, నన్ ఫాలోస్ అనమాట. ఇది ఇక్కడ ఆప్షన్ అయితే లేదు, బై మిస్టేక్లో రాలేదనమాట. ఆన్సర్ అయితే నన్ ఫాలోస్. ఇది ఐదర్ 2 అంటున్నాడు. ఐదర్ 2 or 3 అంటే డైరెక్ట్ రిలేషన్ ఏమి ఉండకూడదు. కానీ మనకేముంది, ఎస్ అంటే పి నుండి ఎస్కి అయితే వెళ్ళొచ్చు, అంటే పి నుండి ఎస్కి దారి ఉంది, డైరెక్ట్ దారి. అంటే క్లీన్ ఉందా లేదా అనేది తర్వాత సంగతి, కానీ దారి అయితే ఉంది. ఇది ఫాలో అవుతుంది పి గ్రేటర్ దాన్ ఎస్ అని. అప్పుడు ఇంకా ఐదర్ ఆర్ అనే కేసు అయితే లేదనమాట. ఇప్పుడు చూడండి, పి గ్రేటర్ దాన్ ఎస్ అనుకోండి, దీని అంటే ఇట్లా రాయొచ్చు, పి గ్రేటర్ దాన్ ఎస్, పి ఈక్వల్ టు ఎస్ అని. ఇది ఖచ్చితంగా ఫాలో అయింది అనుకోండి, ఇది ట్రూ అవుతుంది అనుకోండి, అప్పుడు ఇదే ఐదర్ లేదా ఇది ఐదర్ అనేది మనం చెప్పలేం. ఈ రెండు ఒకటి ఇది ఐదర్ అనేది మనం చెప్పలేం అనమాట. ఎందుకంటే అట్లా అనకూడదు. ఇక్కడ క్లియర్ కట్గా దారి అయితే ఉంది కదా మనకి, పి గ్రేటర్ దెన్ ఎస్ అనేది ఈ కన్క్లూజన్ ట్రూ అవుతుంది. ఇది ట్రూ అయినప్పుడు ఈ రెండిట్లో ఐదర్ అనేది ఛాన్స్ లేదు. ఇదైతే ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి. ఆన్సర్ ఏంటంటే నన్ ఫాలోస్. ఏది ఫాలో అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అలాంటిదే, రూల్ స్టేట్మెంట్స్. మీరు ఒకసారి ఇక్కడైతే డివైడ్ చేసుకోండి. ఇక్కడైతే ఒక కోడ్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక కోడ్ ఉంది. 3 ఇండివిజువల్ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. మనం చూసుకోవాలి. జెడ్ లెస్ దెన్ జే అంటున్నాడు, అంటే మన కన్వీనియన్స్ కోసం మనం ఎట్లా రాసుకోవచ్చు, జే నుంచి
జెడ్కి దారి ఉందా లేదా అని చెక్ చేయడానికి రాసుకోవచ్చు అనమాట. జే నుండి జెడ్కి అంటే కామన్గా ఏమున్నాయి చూసుకోండి. జెడ్కి దగ్గరలో జీ ఉంది, జేకి దగ్గరలో జీ ఉంది కాబట్టి రాసుకోండి. జే నుండి జీకి వెళ్ళాలి, జీ నుండి ఏకి వెళ్ళాలి, ఏ నుండి జెడ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఓకే, జే నుండి జీకి వెళ్ళాలైతే జీ గేట్ ఓపెన్ చేసి పెట్టింది, నువ్వైతే మా ఇంటికి రావచ్చు, బేసిక్ ఏం ప్రాబ్లం లేదంటే ఈజీగా పాస్ అయిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ జీ నుండి ఏకి వెళ్ళాలంటే ఏ కూడా అంతే. జీకి అయితే నీకు గేట్ ఓపెన్ చేసి పెట్టినా మాకైతే అబ్జెక్షన్ లేదు, నువ్వు క్లియర్ కట్గా వచ్చేయచ్చు, లోపలికి చూసుకొని వచ్చాయని అన్నారు. మంచిగా ఇక్కడ కూడా పాస్ అయిపోయింది. నెక్స్ట్ జెడ్కి ఏకి అయితే మ్యూచువల్ కన్సెంట్ ఉంది, నువ్వు మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి వస్తా, ఏ కండిషన్ ఉన్న ప్రాబ్లం లేదని అనుకున్నారు కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు. అంటే జే జే జీ ఇంటికి వెళ్ళి, జే నుండి ఏ ఇంటికి వెళ్ళి, ఏ ఇంటి నుండి జెడ్ ఇంటికి అయితే వెళ్తుంది. సో జే అనేవాడు జెడ్ ఇంటికి అయితే దారి ఉంది, వెళ్తాడు కాబట్టి కన్క్లూజన్ 1 ఈస్ ట్రూ. ఓకే, జే నుండి జెడ్కి అయితే దారి అయితే ఉంది. నెక్స్ట్ సి నుండి జెడ్కి దారి ఉందా అని అడుగుతున్నాడు. సి నుండి జెడ్కి దారి ఎతకాలంటే ఫస్ట్ చూసుకోండి కామన్గా ఏమున్నాయి. సి నుండి జేకి వెళ్ళొచ్చు, జే నుండి జీకి వెళ్ళొచ్చు, జీ నుండి జెడ్కి వెళ్ళొచ్చు. చూసుకోండి, సి నుండి జేకి వెళ్ళాలి, నెక్స్ట్ జే నుండి జీకి వెళ్ళాలి, నెక్స్ట్ జీ నుండి ఏ దగ్గరికి, ఏ నుండి జెడ్ దగ్గరికి. ఇక్కడ జీ నుండి జెడ్ ఏ దగ్గరికి, ఏ నుండి జెడ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి, సి నుండి జే దగ్గరికి వెళ్ళొచ్చు అంటే రైట్, జే అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టింది క్లియర్గా, గేట్ ఓపెన్ చేసింది కానీ నువ్వు మా ఇంటికి అయితే రావచ్చు, కాకపోతే కాలు కడుక్కొని నీట్గా అయితే రావాలని కండిషన్ పెట్టింది. సి దానికి ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి కాలు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ జే ఇంటి నుండి జీ ఇంటికి వెళ్ళాలంటే జీ కూడా గేట్ తీసే పెట్టింది అనమాట. రావయా పెద్దనా, మాకైతే ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి అన్నాడు జీ కూడా. సో జే ఇంటి నుండి జీ ఇంటి జే ఇంటి నుండి జీ ఇంటి వాళ్ళకి కూడా వెళ్ళిపోయారు అనమాట. నెక్స్ట్ జీ నుండి ఏకి, ఏ కూడా అంతే, నాకైతే ఏం ప్రాబ్లం లేదు, నువ్వు అయితే మా ఇంటికి రావచ్చు అని చెప్పి గేట్ అయితే ఓపెన్ చేసి పెట్టింది. జీ నుండి ఏ వాళ్ళకి కూడా వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏకి జెడ్కి ఆల్రెడీ మ్యూచువల్ కన్సెంట్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు కాబట్టి మా ఇంటికి రావచ్చు, నేను మీ ఇంటికి రావచ్చు అన్న మ్యూచువల్ కన్సెంట్ ఉంది కాబట్టి పాస్ అయితే అయిపోయింది. ఇక్కడ పాస్ అయింది, ఇక్కడ పాస్ అయింది, ఇక్కడ పాస్ అయింది, ఇక్కడ పాస్ అయింది, అంటే క్లియర్ కట్గా దారి అయితే ఉంది. కన్క్లూజన్ 2 ఆల్సో ఫాలోస్. నెక్స్ట్ జే నుండి వైకి నీట్గా దారి ఉందా అంటే నీట్గా మాత్రం వెళ్ళే దారి ఉందా, నీట్గానే వెళ్ళాలి అనే కండిషన్ ట్రూ అవుతుందా లేదా అని చూసుకోండి. జే నుండి వైకి అడుగుతున్నాడు. ఓకే, జే ఎక్కడెక్కడ ఉంది, జే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కానీ వైకి వెళ్ళాలంటే జే నుండి బీకి వెళ్తే మళ్ళీ బి ఇంకెక్కడ లేదు కాబట్టి జే నుండి బీకి వెళ్ళి యూజ్ లేదు కాబట్టి ఈ దారి అయితే మనం చూస్ చేసుకోం. జే నుండి వైకి వెళ్ళాలి కాబట్టి జే నుండి జీ వరకు వెళ్ళొచ్చు, జే నుండి వై వాళ్ళకి అయితే వెళ్ళొచ్చు, ఈ దారి అయితే చూస్ చేసుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, పరిశుభ్రంగా వెళ్ళాలి అంటున్నాడు, అంటే జే ఇంటి నుండి వై ఇంటికి వెళ్ళే దారి మొత్తం డోర్ మ్యాట్లు అయితే ఉండాలి, కాలు చూసుకొని వెళ్ళాలి. మధ్యలో ఎక్కడ లేకపోయినా మట్టి అంటుతుంది, అక్కడైతే పరిశుభ్రంగా అయితే ఉండదు కాబట్టి జే ఇంటి నుండి వై ఇంటికి నీట్గా అయితే వెళ్ళలేడు. ఇక్కడ జే ఇంటి నుండి జీ ఇంటికి అయితే వెళ్ళగలుగుతున్నాడు, కానీ ఇక్కడ డోర్ మ్యాట్ అయితే లేదు, నీట్గా అయితే వెళ్ళట్లే. సో ఇక్కడ ఎక్కడ డోర్ మ్యాట్ లేకుండా, ఎక్కడ నీట్గా లేకుండా వెళ్ళిపోయినా ఈ కన్క్లూజన్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇదైతే ఫాల్స్. ఆన్సర్ ఏంటి, కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్. ఆన్సర్ ఏ, ఓన్లీ 1 and 2 ఫాలోస్. ఆన్సర్ ఏ, ఓన్లీ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ ఇంకోటి సేమ్ క్వశ్చన్ ఇలాంటిది, కొంచెం పెద్ద స్టేట్మెంట్ అవుతుంది, ఇంకోటి చిన్న స్టేట్మెంట్ అయితే ఉంది చూసుకోండి. ఇది కూడా ఫస్ట్ ఏం అడుగుతున్నాడు, కే నుంచి జడ్కి దారి ఉందా అని అడుగుతున్నాడు.
కే అయితే ఇక్కడ ఉంది, జెడ్ అయితే ఇక్కడ ఉంది. కే ఇంటి నుండి జెడ్కి డైరెక్ట్గా వెళ్ళాలంటే లేదు, ఇక్కడైతే దారి లేదు, ఇట్లయితే వెళ్ళలేం. సో ఇంకో ఆల్టర్నేటివ్ చూసుకోండి. కే అయితే ఇక్కడ ఉంది కాబట్టి కే నుండి జీకి వెళ్ళొచ్చు. నేబరింగ్స్ ఉండాలన్నమాట, నేబరింగ్ ఉంటేనే మనం వెళ్ళగలుగుతాం. ఒక 2 గల్లీల అవతల ఉందనుకోండి మనం అయితే వెళ్ళలేం. ఇక్కడ చూడండి, కేకి జీకి మధ్యలో జీ అయితే లేదు. సో జీకి జెడ్కి రిలేషన్ అయితే రాయగలుగుతాం, కానీ కేకి జీకి అయితే రిలేషన్ రాయలేం. ఎందుకంటే మధ్యలో ఆర్ అనే వాడు ఉన్నాడు, ఇటు అడ్డంగా ఉన్నాడు, కాబట్టి ఇటు అయితే పోలేం. అయితే కే నుండి జీకి వెళ్ళొచ్చు, జీ నుండి జెడ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు, జీ అయితే మా ఇంటికి అయితే రా, నాకైతే అబ్జెక్షన్ లేదు, కాకపోతే నీట్గా అయితే రావాలి అనే కండిషన్ పెట్టింది. కే అయితే నాకు ఆ కండిషన్కి ఓకే అని చెప్పేసి కే అనేవాడు జీ ఇంటికి అయితే వెళ్తాడు. ఇదైతే ట్రూ. నెక్స్ట్ జీ నుండి జెడ్కి వెళ్ళాలంటే రైట్, జెడ్ అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టింది, జీ నుంచి జెడ్కి అయితే వెళ్ళొచ్చు. ఇదైతే దారి ఉంది కాబట్టి ఇది ట్రూ. కే నుంచి జెడ్కి అయితే దారి ఉంది. కన్క్లూజన్ 1 ఈస్ ట్రూ. కన్క్లూజన్ 2 ఏమంటున్నాడు, ఆర్ ఇంటి నుండి ఎస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటున్నాడు. ఆర్ ఇంటి నుండి ఎస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఆర్ ఇక్కడ ఒక్కటే ఉంది, ఇంకొక ఆర్ ఉందా అంటే ఎక్కడా లేదు. ఆర్ ఇంటి నుండి ఎస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ముందుగా ఆర్ ఇంటి నుండి కే ఇంటికి వెళ్ళాలి, కానీ కే అయితే డోర్ వేసింది కాబట్టి డైరెక్ట్ ఇది ఒక్కటి చూసుకుంటే మాత్రం దారి అయితే లేదు, ఇండివిజువల్గా అయితే రాంగ్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చూసుకోండి, ఎస్ ఇంటి నుండి ఆర్ ఇంటికి నీట్గా దారుందా అని అడుగుతున్నాడు. ఆర్ ఇంటి నుండి ఎస్కి దారుందా అంటే లేదు. పోనీ సరే అట్నుంచి అయితే లేదు, ఇటు నుంచి అయితే ఎస్ ఇంటి నుండి ఆర్ ఇంటికి అయితే నీట్గా దారుందా అని వెతికితే ఇక్కడ కూడా దారి లేదు. ఎస్ అనేవాడు అసలు కే ఇంటికి అయితే వెళ్ళలేడు, ఎందుకంటే ఎస్కి ఆర్కి మధ్యలో కామన్ ఉంది కే మాత్రం. కే ఇంటికి వెళ్ళినప్పుడు ఆర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేడు, ఇండివిజువల్గా అయితే ఇది రాంగ్. ఇక్కడ మనం చూసుకోండి, ఐదర్ ఆర్ కండిషన్ కావాలంటే సబ్జెక్ట్ ప్రెడికేట్ సేమ్ ఉండాలి. ఓకే, ఇక్కడ మనం ఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ నేమ్ రాసుకోవచ్చు, ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అనేది రాసుకోవచ్చు. మనకు ఐదర్ ఆర్ కావాలంటే 2 ఫాల్స్ కావాలి. ఈ ఇన్ఈక్వాలిటీస్లో మాత్రం 2 ఫాల్స్ కావాలి, మళ్ళీ 3 సింబల్ ఉండాలి. మూడేంటివి, డెఫినెట్ సింబల్స్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు, ఈ 3 సింబల్ ఉంటేనే అవుతుంది. ఇప్పుడు ఐదర్ ఆర్ కావాలంటే ఈ 3 సింబల్స్ అయితే ఉన్నాయి, గ్రేటర్ దెన్ ఉంది, లెస్ దెన్ ఉంది, ఈక్వల్ టు ఉంది. అంటే మీరు అడగొచ్చు ఇది ఇండెఫినెట్ కదా, మీరు డెఫినెట్ ఉండాలి అంటున్నారు. ఇండెఫినెట్ అంటే 2 చూసుకుంటున్నాం, ఐదర్ ఆర్ కేసులో 2 చూస్తున్నప్పుడు ఈ ఒక్క దాంట్లో 2 చూసుకోవచ్చు. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం, దీన్ని మనం ఆర్ లెస్ దెన్ ఎస్ రాసుకోవచ్చు, ఆర్ ఈక్వల్ టు రాసుకోవచ్చు. అంటే ఐదర్ ఆర్ కావాలంటే 3 ఉండాలి, 3 సింబల్ ఉన్నాయంటే గ్రేటర్ దెన్ ఉంది, లెస్ దెన్ ఉంది, ఈక్వల్ టు ఉంది. ఈ 3 సింబల్ ఉన్నాయి, మళ్ళీ ఇండివిజువల్గా 2 రాంగ్ అయినాయి. సబ్జెక్ట్ ప్రెడికేట్ 2 సేమ్ ఉన్నాయి. రెండు సేమ్ ఉన్నాయి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఈ 2 ఐదర్ ఆర్ అవుతాయి. అంటే ఆన్సర్ ఏంటి, కన్క్లూజన్ 1 ఫాలోస్ అండ్ ఐదర్ 2 or 3 ఫాలోస్. ఇదైతే కాదు, ఇది ఓన్లీ 2 కాదు, ఇది ఓన్లీ ఐదర్ 2 or 3 అని ఉంది. కానీ ఇక్కడ ఆన్సర్ ఇది కన్క్లూజన్ 1 కూడా ఫాలో అవుతుంది కాబట్టి ఇది కూడా చూసుకోవాలి. మనం ఫాస్ట్గా తొందరగా చూసుకొని ఇది టిక్ పెట్టాం అనుకోండి, ఇది ఒకటి ఏకాగ్గా మిగిలిపోతుంది, ఆన్సర్ అయితే రాంగ్ అవుతుంది. ఇక్కడ ఏమని చూడండి, ఐదర్ కన్క్లూజన్ 2 or 3, ఐదర్ అండ్ 1 ఫాలోస్ అని ఉంది. మనకు కావాల్సింది కూడా అదే కాబట్టి ఇది ఆన్సర్ డి ఈస్ రైట్. డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకొంచెం పెద్ద స్టేట్మెంట్ ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇది చూసుకోండి జాగ్రత్తగా. ఫస్ట్ కన్క్లూజన్ ఏమడుగుతున్నాడు, ఆర్ ఇంటి నుండి డి ఇంటికి నీట్గా వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా అని అడుగుతున్నాడు. ఆర్ ఎక్కడ ఉంది, ఒక ఆర్ ఇక్కడ ఉంది, ఇంకొక ఆర్ ఉందా, లేదు. డి ఎక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. ఆర్ ఇంటి నుండి డి ఇంటికి వెళ్ళాలి, ఒకసారి చెక్ చేసుకోండి, ఆర్కి డికి కామన్ ఏముంది, డి పక్కన
కే ఉంది. ఓకే, ఆర్కి ఈ బ్లాక్లో ఇక్కడ కూడా కే ఉంది. అంటే ఆర్ ఇంటి నుండి కే దాకా వెళ్ళి కే ఇంటి నుండి డి వాళ్ళకి అయితే వెళ్ళాలి. కానీ ఆర్ ఇంటి నుండి కే ఇంటికి వెళ్ళాలంటే ముందు ఆర్ ఇంటి నుండి ఎస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎస్ వాళ్ళ ఇంటి నుండి ఎన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఎన్ వాళ్ళ ఇంటి నుండి కే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత కే వాళ్ళ ఇంటి నుండి డి వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూడండి, ఆర్ ఇంటి నుండి ఎస్ ఇంటి వాళ్ళకి వెళ్ళాలంటే మ్యూచువల్ కన్సెంట్ ఉంది, రైట్. ఏ కండిషన్ ఉన్నా నువ్వైతే మా ఇంటికి రావచ్చు అని చెప్పేసి అనుకున్నారు కాబట్టి ఆర్ నుండి ఎస్కి అయితే పాస్ అవుతుంది. ఎస్ నుండి ఎన్కి పాస్ కావాలంటే ఎన్ అనేవాడు ఎస్కి గేట్ అయితే ఓపెన్ చేసి పెట్టిండు, కండిషన్ అయితే సస్టైన్ అయిందనమాట. నువ్వైతే మా ఇంటికి రావచ్చు, క్లియర్గా నీట్గా అయితేనే రావాలి. ఇక్కడ మనకి నీట్గా రావాలి అనే కండిషన్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి మనం అన్నిట్లో చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒకవేళ ముందే లేదనుకోండి, అంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు, ముందే డైరెక్ట్గా ఫాల్స్ అని డిక్లేర్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ డోర్ మ్యాట్ ఉంది, ఇక్కడ డోర్ మ్యాట్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ కూడా డోర్ మ్యాట్ ఉంది, మ్యూచువల్ కన్సెంట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా వెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా డోర్ మ్యాట్ ఉంది, నీట్గానే వెళ్తాం, మ్యూచువల్ కన్సెంట్ ఉంది, ఇలా దారి ఉంది కాబట్టి ట్రూ. సో మొత్తం ఆర్ ఇంటి నుండి డి ఇంటి వరకు వెళ్ళాలంటే నీట్గా వెళ్ళాలి అనే కండిషన్ అయితే సస్టైన్ అయింది. దారి ఉందా అంటే ఉంది. సో కన్క్లూజన్ 1 ఈస్ ట్రూ. నెక్స్ట్ వి నుండి ఎస్కి దారి ఉందా అని అడుగుతున్నాడు. వి నుండి ఎస్కి దారి ఉందా అని అడుగుతున్నాడు. వి ఎక్కడుంది? వి అనేది ఇక్కడ ఉంది, ఎస్ అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కామన్గా మ్యూచువల్గా ఏమున్నాయి చూడండి, మ్యూచువల్గా ఇందులో కే అనేది ఉంది, మ్యూచువల్గా ఇందులో కే అనేది ఉంది. అంటే వి నుండి కే వరకు వెళ్ళొచ్చు, కే నుండి ఎస్ వరకు అయితే వెళ్ళొచ్చు. అది ఇప్పుడు దారి ఉందా లేదా అనేది అయితే మనం చెక్ చేయాలి. వి నుండి కే వరకు వెళ్ళాలంటే ముందు వి ఇంటి నుండి డి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, తర్వాత డి వాళ్ళ ఇంటి నుండి కే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత కే వాళ్ళ ఇంటి నుండి ఎస్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. చూడండి, ఇక్కడ వి ఇంటి నుండి డి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే డి అయితే గేట్ ఓపెన్ చేసి పెట్టింది కాబట్టి వి నుండి డికి అయితే ఈజీగా పాస్ అయిపోతుంది. తర్వాత డికి కేకి మ్యూచువల్ కన్సెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాస్ అయిపోతుంది. కేకి ఎన్కి మ్యూచువల్ కన్సెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాస్ అయిపోతుంది. కానీ ఎన్ నుండి ఎస్కి వెళ్ళాలంటే ఎస్ డోర్ క్లోజ్ చేసింది అనమాట, నువ్వు మా ఇంటికి రావడానికి వీల్లేదని చెప్పేసి. సో వి ఇంటి నుండి ఎస్కి అయితే దారి లేదు, ఆన్సర్ ఇదైతే రాంగ్. ఆన్సర్ అంటే కన్క్లూజన్ 2 ఈస్ రాంగ్, కన్క్లూజన్ డస్ నాట్ ఫాలో. నెక్స్ట్ కన్క్లూజన్, ఐ నుండి క్యూకి దారి ఉందా అని అడుగుతున్నాడు. ఐ ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది. ఐకి క్యూకి కామన్గా ఏముంది? రెండు కామన్ ఉన్నాయి, కే కామన్ ఉంది ఇక్కడ, నెక్స్ట్ ఎం కూడా కామన్ ఉంది ఇక్కడ. చెక్ చేసుకోండి ఫస్ట్, ఏది కుదిరితే అది మనకి దారి అయితే ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే ముందు ఐ ఇంటి నుండి ఎంకి వెళ్ళి చూద్దాం, ఎం ఇంటి నుండి క్యూకి అయితే వెళ్ళి చూద్దాం, దారి అయితే లేదు. ఐ నుండి ఎంకి వెళ్ళొచ్చు, ట్రూ, కానీ ఎం నుండి క్యూకి అయితే వెళ్ళాలి, ఇది ఫాల్స్. అప్పుడు ఏం చేస్తాం? ఈ దారి ఎత్తుకుదాం, అయితే అది లేదు ఇది కదా, ఇక్కడి నుంచి ఇటు వెళ్ళి చూద్దాం, ఇక్కడి నుంచి ఇటు అయితే దారి ఉంది కాబట్టి ఇది ట్రూ. నెక్స్ట్ కే నుండి డీకి అయితే మ్యూచువల్ కన్సెంట్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇటు వెళ్తుంది, కానీ డి నుండి క్యూకి వెళ్ళే దారి అయితే లేదు కాబట్టి ఇక్కడే క్లోజ్ చేసింది. వి అనేవాడు డోర్ క్లోజ్ చేసింది డీకి, ఇక్కడే ఫెయిల్ అయిపోయింది. సో ఇది కూడా ఫాల్స్. ఆన్సర్ ఏంటి? ఓన్లీ కన్క్లూజన్ 1 ఈస్ ట్రూ. ఓన్లీ కన్క్లూజన్ 1 ఉందా? లేదు. ఓన్లీ కన్క్లూజన్ 1 ఉందా? లేదు. ఇక్కడ ఎదురు అది లేదు. నన్ ఫాలోస్ అంటే నన్ ఫాలోస్కి నన్ ఆఫ్ దీస్కి ఒకసారి డిఫరెన్స్ చూసుకోండి. ఇచ్చిన పైన 3 కన్క్లూజన్లు ఫాలో అవ్వకపోతే నన్ ఫాలోస్, మనకు వచ్చిన ఆన్సర్ పైన ఇచ్చిన ఆప్షన్స్లో లేకపోతే నన్ ఆఫ్ దీస్. ఈ నన్కి నన్ ఆఫ్ దీస్కి చాలా డిఫరెన్స్ ఉంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నన్ ఫాలోస్ అంటే ఏంటి? ఇచ్చిన 3 కన్క్లూజన్స్లో అన్ని ఫాలోస్, ఎన్ని ఇస్తే అన్ని, ఏది ఫాలో అవ్వదు కాబట్టి నన్ ఫాలోస్ అనేది టిక్ చేస్తాం. కానీ మనకి ఇచ్చిన ఆన్సర్లో ఇచ్చిన కన్క్లూజన్స్లో ఒకటి ఫాలో అవుతుంది, కానీ ఇచ్చిన ఆప్షన్స్లో అది లేదు, అప్పుడు నన్ ఆఫ్ దీస్ క్లిక్ చేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఏంటి ఇక్కడ? నన్ ఆఫ్ దీస్ ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, ఇవైతే హోంవర్క్ క్వశ్చన్, మీరైతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది ఇంకో హోంవర్క్ క్వశ్చన్, ఇది కూడా కొంచెం లెంత్ క్వశ్చన్.
ఇక్కడైతే గోడ అయితే ఉంది, చెక్ చేయండి. చెక్ చేసి ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హ్యాపీ లెర్నింగ్. ఈ సెషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని ఇంట్రొడ్యూస్ చేయండి. హ్యాపీ లెర్నింగ్. బాయ్.